అయిపోయింది వీళ్ళ పని. ఇప్పుడు కనుక హిట్ పడలేదా సర్దేసుకోవడమే. హాయ్ హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లాప్ నుంచి హిట్ కొట్టాల్సిన డైరెక్టర్స్. సో యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోకి హిట్స్ ఫ్లాప్స్ అనేవి కామన్. ఈ మూవీ కాకపోతే ఇంకో మూవీతో కొడతాడు, ఆ మూవీ కాకపోతే ఇంకో మూవీతో హిట్ కొడతాడు, ఫైనల్గా సస్టైన్ అవుతాడు, ఏదో ఒక విధంగా హిట్ కొడతాడు. సో ఫ్లాప్స్ వల్ల హీరోకి పెద్ద లాస్ ఏమి ఉండదు, పెద్ద పోయేది కూడా ఉండదు. ఇటు వచ్చి మార్కెట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే, అంతకు మించి ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఒక డైరెక్టర్ విషయానికి వస్తే హిట్ పడిందంటే తనకి మంచి క్రేజ్ ఇస్తుంది. అదే ఒక ఫ్లాప్ పడిందంటే దాని మీద డబల్ దించేస్తుంది కిందకి, భూమిలోకి. అదృష్టం బాగుండి ఇంకో ఛాన్స్ వచ్చింది అనుకోండి, దాంతోనే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దరిద్రం నెత్తి మీద ఉండి అది కూడా ఫ్లాప్ అయిందో, రెండో ఫ్లాప్, ఇక అంతే మొత్తం పెట్టాబడి సర్దుకుని వెళ్ళిపోవడమే. డైరెక్టర్ సర్దేస్తాడు మొత్తం ఇక షెడ్కి. అలా ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ సస్టైన్ అవ్వడం అంటే. సో ఇప్పుడు మనకి కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. అప్పట్లో ది బెస్ట్ డైరెక్టర్స్ ఎలా అంటే వాళ్ళకి తీసిపోరు, ఎప్పుడు ప్రతి హిట్ పడతా ఉంటుంది, వాళ్ళకి ఒక మంచి రిమార్కబుల్ పేరు ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్లో వాళ్ళు ఫ్లాప్స్లోకి వెళ్ళి బయటకు రాలేకపోతున్నారు, చిన్న యావరేజ్ మూవీ కూడా ఇవ్వలేకపోతున్నారు. అలాంటి డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళలో ఇప్పుడు హిట్ ఇవ్వాల్సిన డైరెక్టర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఎలాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. అండ్ మీకు వీడియో నచ్చితేనే, నచ్చకపోతే లైక్ చేయకండి, ఏం చేయకండి, వెళ్ళిపోండి అంతే. సో ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ చూసుకుంటే శ్రీను వైట్ల గారు. ఇప్పుడేంటి అప్పుడేంటి, ఎప్పుడైనా సరే ఆయన మూవీస్ అనేవి ఎవర్ గ్రీన్. ఇప్పటికీ మనం స్టిల్ మీమ్స్లో చూస్తున్నామంటే అది ఆయన మూవీసే. డి అవనివ్వండి, రెడీ అవనివ్వండి, వెంకీ, ఈ మూవీస్ అనేవి అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాయి కామెడీ పరంగా. ప్రజెంట్ ఇప్పుడు కూడా మనం మీమ్స్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ రేంజ్లో హిట్ అయిన మూవీస్ అవి. ఆ మూవీస్ ఇప్పటికీ కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మిస్ అవ్వకుండా చూసేయగలరు, ఆ రేంజ్లో ఉంటాయి మూవీస్ అనేవి. అవే కాదు, కిక్ అవనివ్వండి, నమో వెంకటేష్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఆ కోవలోకి వస్తాయి. అప్పట్లో శ్రీను వైట్ల గారు ఫిలిం ఇండస్ట్రీని అలా రూల్ చేశారు అంతే. దాని తర్వాత దూకుడు, బాద్షా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక టెంప్లెట్ ఉంటుంది ఆయన మూవీస్లో. ప్రతి టెంప్లెట్ ఏంటంటే బ్రహ్మానందం గారిని ఏదో విధంగా యూజ్ చేసుకుని హీరో విలన్ని కనిపెట్టి విలన్ని చంపేస్తాడు. సో మధ్యలో ఒక బకరా కావాలి, ఆ బకరా మన బ్రహ్మానందం. సో ఇది రెగ్యులర్గా శ్రీను వైట్ల గారు యూజ్ చేసే టెంప్లెటే. అది ఫస్ట్లో అంత బాగానే వర్కౌట్ అయింది. దూకుడు అనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాని తర్వాత వచ్చిన బాద్షా కూడా ఒక మోస్తారు హిట్ అనిపించింది, ఓకే. కానీ సేమ్ టెంప్లెట్ ఎన్నో రోజులు చూడలేరు ఆడియన్స్ కూడా. ఆడియన్స్ చాలా చేంజ్ అవుతున్నారు. దాని తర్వాత సేమ్ టెంప్లెట్తో వచ్చిన ఆగడు ఫ్లాప్ అయింది, బ్రూస్లీ డిజాస్టర్ అయిపోయింది. ఇక దాని తర్వాత ఒక 2-3 సినిమాలు తీశారు కానీ అయితే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి. సో ఇప్పుడు శ్రీను వైట్ల గారు మంచి కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం. ఆయన కామెడీ అనేది ఇంకా నాకు తెలిసి ఎక్కడొకక్కడ ఉండే ఉంటుంది, బట్ సేమ్ టెంప్లెట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసుకుని తీస్తే మంచి కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ గోపీచంద్ గారితో విశ్వం అనే మూవీ తీస్తున్నారు శ్రీను వైట్ల గారు. ఆ మూవీ సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. కామెడీ బాగానే ఉంది టీజర్లో. సో అక్టోబర్ మంత్లో రిలీజ్ అవబోతుంది ఆ మూవీ. హోపింగ్ శ్రీను వైట్ల గారు మంచి కంబ్యాక్ ఇస్తారని, ఆ ఫ్లాప్స్లో నుంచి హిట్ లిస్ట్లోకి వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అండ్ లిస్ట్లో నెక్స్ట్ చూసుకుంటే పూరి జగన్నాథ్ గారు. ఈయన స్టోరీని ఒక 3-4 డేస్లో రాసేస్తారు, సినిమాని 3-4 మంత్స్లో తీసేస్తారు. కానీ ఆ సినిమా అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఇప్పటికీ కూడా మన టాప్ స్టార్ హీరోస్ అవనివ్వండి, నార్మల్ టైర్ 2 హీరోస్ అవనివ్వండి, ఇప్పటికీ ఒక క్రెడిబిలిటీ, ఒక ఐడెంటిటీ ఉందంటే అది పూరి జగన్నాథ్ గారు ఇచ్చిన ఐడెంటిటీయే. అప్పట్లో అది ఎంత హెల్ప్ అయిందంటే మంచి హార్డ్ హిట్టింగ్ మూవీస్ తీసేవాళ్ళు ఆయన. హీరో క్యారెక్టరైజేషన్ అనేది అలా నిలిచిపోయేది. ఇప్పటికీ కూడా కొన్ని క్యారెక్టర్స్ అలా నిలిచిపోయినవి ఉన్నాయి ఆయన సినిమాల్లో. ఆయన కూడా రీసెంట్గా చాలా అంటే చాలా వర్స్ట్ ఉంటున్నాయి ఆయన మూవీస్ అయితే. ఆయన నాకు తెలిసి ఆయన లాస్ట్ బెస్ట్ ఫిలిం వచ్చేసి, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, నాకు తెలిసి టెంపర్ అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ వేరే వాళ్ళది అయినా సరే ఆయన వే ఆఫ్ టేకింగ్ ఉంటుంది, క్యారెక్టర్ కూడా సేమ్ యాస్టిస్ పూరి జగన్నాథ్ గారి హీరో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. సో నాకు బెస్ట్ ఫిలిం టెంపర్. దాని ముందు వచ్చిన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా ఫ్లాప్లోనే ఉన్నాయి, బట్ టెంపర్ అనే హిట్ తర్వాత ఆయనకి మంచి కంబ్యాక్ వచ్చింది అనుకున్నాం కానీ మళ్ళీ దాన్ని వాళ్ళు నిలుపుకోలేదు. తర్వాత వరుస పెట్టి ఫ్లాప్లు వచ్చేసినాయి. బట్ రీసెంట్గా ఇస్మార్ట్ శంకర్ అనేది ఒక 5 years బ్యాక్ హిట్ అయింది కానీ అది ఆల్మోస్ట్ 50% పైనే సాంగ్స్ బీజిఎమ్స్ వల్ల హిట్ అయింది. దాంతోపాటు రామ్ గారి ఎనర్జీ, పూరి గారి డైలాగ్స్, సో వీటి మీద ఆ మూవీ రన్ అయిపోయింది. బట్ రీసెంట్గా వచ్చిన లైగర్ అయితే అల్ట్రా డిజాస్టర్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ డబుల్ స్మార్ట్, ఇదైతే ఇక ట్రిపుల్ డిజాస్టర్. అల్ట్రా ప్రో లైగర్, అల్ట్రా ప్రో మ్యాక్స్, డబుల్ స్మార్ట్ అనే రేంజ్లో ఉంది.
సో పాత పూరి జగన్నాథ్ గారు రావాలి, మంచి హిట్ కొట్టాలి అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన లిస్ట్లో నాకు తెలిసి టాప్ హీరోస్ ఎవరు లేరు. సో వెయిటింగ్ ఇంకెవరైనా మంచి హీరోతో మంచి కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ పూరి జగన్నాథ్ గారు ఐఎమ్ బ్యాక్ అంటారని చెప్పేసి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరిశంకర్ గారు. ఒక కమర్షియల్ మూవీకి ఏం కావాలో, మంచి సాంగ్స్, మంచి యాక్షన్ బ్లాక్స్, మంచి ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ ఎక్సలెంట్గా మిక్స్ చేసి అలా వదిలారు మిరపకాయ గబ్బర్ సింగ్. ది బెస్ట్ రిపీటెడ్ వాల్యూ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో, అలాగే రవితేజ అన్న కెరీర్లో. ఎలా అంటే మిరపకాయ అయితే ఇప్పటికీ కూడా అదొక మంచి వైబ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, యాజ్ వెల్ యాజ్ గబ్బర్ సింగ్ కూడా. నాకు తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ హిట్స్ అంటే రెండే. తర్వాత వచ్చిన మూవీస్లో కొన్ని జస్ట్ యావరేజ్ హిట్స్ ఉన్నా సరే ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్సే. లైక్ చెప్పాలంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇట్స్ అన్ యావరేజ్ హిట్, గద్దలకొండ గణేష్ యావరేజ్ హిట్. ఈ రెండు పక్కన పెడేస్తే రామయ్య వస్తావయ్య, రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్, ఇవన్నీ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ అని చెప్పాలి. నాకు ఇప్పటికే నమ్మకం ఉంది హరిశంకర్ గారు బెస్ట్ కమర్షియల్ మూవీ ఇస్తారని చెప్పేసి. కానీ మిస్టర్ బచ్చన్లో అలాంటివి వద్దు సార్, థియేటర్లో ఘోరం సార్, అసలు అవి మాత్రం వద్దు. సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి డ్యాన్స్ నెంబర్స్, సాంగ్స్, యాక్షన్ బ్లాక్స్ ఇలాంటివన్నీ మంచిగా ఇచ్చి నెక్స్ట్ వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో మాకు మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా హిట్ కొడతారనుకుంటున్నాను. హిట్ లిస్ట్లోకి వచ్చేయండి, మిమ్మల్ని ఎవరో ఆపరేక. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి బోయపాటి శ్రీను గారు. నాకు ఒక సెన్స్లెస్ మాస్ మూవీ కావాలి, లాజిక్స్ ఉండకూడదు, స్టోరీ ఉండకూడదు. థియేటర్లోకి వెళ్ళి నేను ఎంజాయ్ చేయాలి, నాకు గూస్ బంప్స్ రావాలి అని ఎవరైనా ఒక డైరెక్టర్ ఉన్నాడంటే, అలాంటి మూవీస్ ఎవరైనా తీయగలరంటే బోయపాటి శ్రీను అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆయన మూవీస్ అంటే అప్పట్లో భద్ర, తులసి, సింహ, లెజెండ్, అఖండ, సరైనోడు, ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్ గూస్ బంప్స్ వస్తాయి. స్టోరీ ఇవన్నీ మనం మర్చిపోతాం. మనకి ఏంటంటే ఒక సెన్స్లెస్ మాస్ కావాలి, ఒక మంచి ఫైట్స్, లాజిక్సే ఉండకూడదు. ఇలాంటివన్నీ వెళ్ళి నువ్వు థియేటర్లో కూర్చుంటే 100కి 100% న్యాయం చేయగల డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. ఈ మూవీస్ ఎలా ఉంటాయి అంటే, ఒక వీక్ ఫ్యామిలీని మొత్తం అందరు విలన్స్ పడిపోతారు, వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని చంపేయడానికి వెళ్ళిపోతారు. లీస్ట్ స్టేజ్లో అలా ఒక ఎంట్రీ వస్తుంది, అంతే థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి. అండ్ సేమ్ టెంప్లెట్ ఇవన్నీ, బట్ కాకపోతే ఇవన్నీ స్టోరీస్ చెప్పాను కదా, స్టోరీస్ ఏం పట్టించుకోరు. ఆయన డైరెక్షన్లో ఆయన వే ఆఫ్ ఎలివేషన్, హీరోకి ఏ విధంగా ఎలివేషన్ ఇవ్వాలి, ఆ హీరోకి తగ్గట్టే ఇవ్వాలి. ఓవర్ ది బోర్డ్ వెళ్తే ఫ్లాప్లు కూడా ఉన్నాయి ఆయన డైరెక్షన్లో, అవి కూడా మాట్లాడుకుందాం. లైక్ వినయ విజయ రామ, స్కంద. సో దమ్ము అనేది ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, ఎందుకంటే అక్కడక్కడ బ్లాక్స్ బాగానే వర్కౌట్ అయినా క్లైమాక్స్ అనేది దెబ్బ అయింది, అది పక్కన పెట్టేయండి. ఈ వివిఆర్ అండ్ స్కంద అనేది అల్ట్రా డిజాస్టర్స్ అంటారు చూడండి, అవి. మూవీస్ ఎలా ఉండాలంటే హీరోని బట్టి స్టోరీ వెళ్ళాలి, అలా ఉంటేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. స్టోరీని బట్టి హీరో వెళ్తే లైక్ వివిఆర్, స్కంద లాగా అవుద్ది. అండ్ ఈయన సెన్స్లెస్ మాస్ ఎవరు పడితే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు, అండ్ ఎవరికి నప్పదు కూడా. ఒక్క బాలయ్య బాబు గారు తప్పనిచ్చి ఇంకెవరికైనా సరే ఇది మీకు కామెడీగానే అనిపిస్తుంది, క్రింజ్ గానే అనిపిస్తుంది. బట్ బాలయ్య బాబు గారి దగ్గరకు వచ్చేసేటప్పటికి ది బెస్ట్ కాంబినేషన్ రీసెంట్ టైమ్స్లో ఏదైనా ఉందంటే వీళ్ళ కాంబినేషన్ అని చెప్పొచ్చు. 3 బ్లాక్ బస్టర్లు, సింహ, లెజెండ్, అఖండ, మూడిట్లకి ఫ్యాన్స్ పోనగాలు వచ్చి ఊగిపోయారు థియేటర్స్లో. ఎంత బేభత్సం సృష్టించినాయి అంటే ఈ మూవీస్ అసలు మనం మాటల్లో చెప్పలేం. సో వీళ్ళ కాంబినేషన్ అనేది ఇప్పుడు 4వ సారి రాబోతుంది. ఎప్పుడు మన బాలయ్య బాబు గారికి హిట్ ఇవ్వాలంటే నేనున్నానంటూ వస్తారు బోయపాటి శ్రీను గారు, కానీ ఈసారి నేనున్నాను నీకంటూ వస్తున్నారు మన బాలయ్య బాబు. వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది. సో హిట్ కొట్టాలని చెప్పేసి వెయిట్ చేద్దాం. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నేను అసలు ఈయన ఉండాడు అని అనుకున్నాను ఈ లిస్ట్లో, బట్ ఆయన ఉన్నారు. సో ఆయన మూవీస్ అనేవి మినిమం గ్యారంటీ మూవీస్ అని అంటారు, ఎందుకంటే ఫ్యామిలీస్కి మంచిగా కనెక్ట్ అవుతాయి, మినిమం కంటెంట్ ఉంటాయి. లైక్ కలేజా ఫ్లాప్ అయినా సరే ఇప్పటికీ కూడా ఆ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు. దాని తర్వాత వచ్చిన జులై బ్లాక్ బస్టర్ అయింది, అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అయింది, సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా హిట్ అయింది. సో వీటి తర్వాత అని నితిన్ గారితో కూడా మూవీ తీశారు, అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఏ డైరెక్టర్కైనా ఒక ఎండ్ పాయింట్ ఉంటుందంటూ అజ్ఞాతవాసి అని ఒక సినిమా తీశారు. ఆ మూవీ ఎంత దించేసిందంటే ఒక డైరెక్టర్ని, అసలు ఆ మూవీ తీసింది నిజంగా త్రివిక్రమ్ గారేనా అన్నట్టు ఉంటుంది. ఆయన ప్రీవియస్ ఫ్లాప్ ఫిలిం చూసుకున్నా 1, 2 సార్లు మంచి సీన్స్ ఉంటే చూడగలం, బట్ ఈ మూవీని అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు ఆడియన్స్ అయితే. ఆ రేంజ్లో డిజాస్టర్ అయిపోయింది. వెంటనే ఎక్కడ బాధపడకుండా 8 monthsలో ఎన్టీఆర్ గారితో అరవింద సమేత వీర రాఘవ అని ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సో ఆయన కంబ్యాక్ అనేది మంచి బ్లాక్ బస్టర్గా ఉంది. ఇంకేంటి సూపర్ అని అనుకున్నారు. వెంటనే మళ్ళీ అల్లు అర్జున్ గారితో నాన్ బీబీ ఇండస్ట్రీ హిట్ కొట్టారు, అలా వైకుంఠపురంతో. సో ఇంకేంటి మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసారు, ఇంకా కుమ్మేస్తారు అని అనుకున్న టైంలో గుంటూరు కారం పెద్ద దెబ్బ ఆయనకి.
ఎలా అంటే లిటరల్గా అసలు స్టోరీయే ఉండదు, ఏదో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతున్నట్టు ఉంటుంది హీరో. చాలా అంటే చాలా అవుట్ రైట్ రిజెక్ట్ చేసేసిన సబ్జెక్ట్ అది. బట్ సంక్రాంతి టైంలో రావడం వల్ల కొంచెం కలెక్షన్స్ అవి వచ్చేసి ఆ మూవీ జస్ట్ బిలో యావరేజ్ అని అనిపించింది ఆడియన్స్కి అయితే. కానీ ఆ మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ అల్లు అర్జున్ గారితో కాంబో ఫిక్స్ అయింది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో ఆఫ్టర్ పుష్ప తర్వాత ఈయనతో చేయబోతున్నారు. సో హోపింగ్ మంచి కంబ్యాక్ ఇవ్వాలి త్రివిక్రమ్ గారు అని చెప్పేసి వెయిట్ చేద్దాం. అండ్ ఫైనల్ గా లిస్ట్ లో కొరటాల శివ గారు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే రాజమౌళి గారి తర్వాత 4/4 హిట్స్ 100% సక్సెస్ఫుల్ రేషియో ఎవరికైనా ఉందంటే అది కొరటాల శివ గారికి అనుకునేవాళ్ళని. ఎందుకంటే మిర్చి అవనివ్వండి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అని ఈ 4 సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆ మూవీస్ ఎలా ఉంటాయి అంటే మంచి మాస్ ఫిలిం, కమర్షియల్ ఫిలిం విత్ మెసేజ్ని మౌల్డ్ చేసి అలా ఆడియన్స్కి ఇస్తారు. అది ఆడియన్స్ ఇక బీభత్సం కలెక్షన్స్ ఇచ్చేస్తారు, మంచి హిట్ ఇచ్చేస్తారు ఆ మూవీ. ఆ రేంజ్ లో ఉండే ఆయన మూవీస్. అలాంటిది ఒక పెద్ద డిజాస్టర్, ఆచార్య అనే ఒక డిజాస్టర్ ఆయన్ని ఒక సంవత్సరం పాటు బయటకు రానివ్వకుండా చేసింది. అండ్ అది ఏ రకమైన డిజాస్టర్ అంటే అప్రాక్స్ గా 100 కోట్ల లాస్ వచ్చింది ఆ మూవీకి సపరేట్ గా. ఆ రేంజ్ లాస్ అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. అది కూడా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు కాంబినేషన్ లో వచ్చిన మూవీ. ఆఫ్టర్ RRR తర్వాత రామ్ చరణ్ గారి యాక్ట్ చేసిన మూవీ. ఈ రేంజ్ లో లాస్ రావడం, అందరూ కొరటాల శివ గారిని బ్లేమ్ చేయడం, ఇవన్నీ ఆయనకి చాలా అంటే చాలా నెగిటివ్ తీసుకొచ్చేసి ఆయనకి ఆల్మోస్ట్ 1 year బయటకు రాలేదు. ఆయన అనౌన్స్ చేసిన NTR 30 కూడా ఆఫ్టర్ 1 year తర్వాత సిట్స్ లోకి వెళ్ళింది. సో ఇలాంటి కొరటాల గారికి నాకు తెలిసి ఆ ఫ్లాప్ అనేది పడకుండా ఉంటే బాగుండేది. ఫైనల్ గా పడిపోయింది, మనం దాన్ని మార్చేదేమీ లేదు. కానీ కొరటాల గారు అలా మంచి కంబ్యాక్ ఎలా ఇవ్వాలంటే మార్నింగ్ షో నుంచి పడే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను దేవరాకి. ఎందుకంటే ఆ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బాగా పాజిటివ్ గా ఉంది, ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, ఆడియోస్ అవనివ్వండి, ట్రైలర్స్ అవనివ్వండి. సో హోపింగ్ మంచి బ్లాక్ బస్టర్ దేవరా Part 1. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా మంచి హిట్ అవ్వడం వీళ్ళకి మంచి హైప్ తీసుకొచ్చింది ఆడియన్స్లో. సో ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ ఇస్తారని చెప్పేసి హోపింగ్. ఈ ఇయర్ ఈయనకి కంబ్యాక్ రావాలని చెప్పేసి కోరుకుందాం. ఇది ఈ నోటెడ్ డైరెక్టర్స్ లిస్ట్. అయితే ఫ్లాప్ నుంచి హిట్ కొట్టాల్సిన డైరెక్టర్స్, మంచి కంబ్యాక్ ఇవ్వాల్సిన డైరెక్టర్స్ అనేవాళ్ళు వర్తి ఖచ్చితంగా. సో ఇంకెవరినైనా నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను. అవసరమైతే దీనికి Part 2 కంటిన్యూషన్ కూడా చేద్దాం. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.